ఈ జనవాహినందరికీ కూడా ప్రత్యేకంగా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహాసంకల్పం నిజంగా ఇది మహాసంకల్పమే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనం ఇటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చేవో మనందరికీ తెలిసిందే. అటువంటి పరిస్థితుల్లో 5 కోట్ల మంది ప్రజల నమ్మకం మన చంద్రబాబు నాయుడు గారు, మనకు ముఖ్యమంత్రి వర్యులు, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అటువంటి నమ్మకాన్ని ఎక్కడా కూడా వమ్ము చేయకుండా తన వంతుగా ప్రయత్నం చేస్తూ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు ఎటువంటి నీడ లేకుండా ఉన్న మన రాష్ట్రానికి ఒక రాజధాని నిర్మించాలన్న సంకల్పంతో, ప్రతి ఆఫీసు నిర్మించుకోవాలన్న ఏకైక ఉద్దేశంతో రెండింటినీ 2 వైపులా కూడా పనిచేస్తూ ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్తూ తను పనిచేస్తూ అందరి చేత పని చేయిస్తూ ఈ రోజు సంవత్సరం నిండకుండానే మనకి రాజధాని నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఈ రోజు ఆశాదీపం వెలిగించారంటే అది మీరందరూ ఇచ్చిన సంకల్ప బలమే. ఆ సంకల్ప బలంతోనే ఈ రోజు ముఖ్యమంత్రి వర్యులు మనందరి వద్ద పనిచేస్తున్నారు, మనందరి చేత పని చేయిస్తున్నారు. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి టైంలో కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఒక్క విషయం మీ అందరికీ తెలియజెప్పాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 16,000 కోట్ల లోటు బడ్జెట్ తో ఈ రోజు మనం ముందుకు వచ్చిన తర్వాత కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మేము చేసి చూపిస్తామని చెప్పి ప్రతి ఒక్క విషయంలోని ముందుగా ఇనిషియేట్ తీసుకుంటూ రైతుల రుణమాఫీ దగ్గర నుంచి డ్వాక్రా గ్రూప్ రుణమాఫీ, 43% ఫిట్మెంట్ ఉద్యోగస్తులకు ఇచ్చే విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ నేనున్నాను ముందు. మీరు చెప్పిన మాట ప్రకారం మాట తప్పని మడమ తిప్పని నాయకుడు మన నాయకుడు, అది మన ముఖ్యమంత్రి వర్యులు. ఆ విషయంలో మనమందరం కూడా ఎంతో గర్వపడాల్సిన అవసరం ఉంది. ఒక నీతి నిజాయితీ గల నాయకుడి దగ్గర మనం పనిచేస్తున్నాం. ఒక నీతి నిజాయితీ గల మాట తప్పని నాయకుడి దగ్గర మనం ఈ రోజు అండదండల్లో మనం ఉన్నాం. మనల్ని ఎవరిని కదిలించలేరు. మన సంకల్ప బలమే, ఆయన సంకల్ప బలమే మళ్ళీ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తుంది. ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజుగా మనం చెప్పుకోవచ్చు. నవ్య ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు ఈ రోజు ఒక రకంగా చెప్పాలంటే చరిత్రలో నిలిచిపోయే రోజు. ఏదైతే సంవత్సర కాలంలో మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ ప్రమాణ స్వీకారం చేసి తిరిగి ప్రజల ముందుకు మేము ఇది చేసామని ధైర్యంగా ముందుకు వచ్చిన ఏకైక రాజకీయ పార్టీ ఏదైనా ఉందన్నా, ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నారన్నా అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. అది మనకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే ఉంది. ఆ విషయం మనం అందరం గుర్తు చేసుకోవాలి. మరొక మాట మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా. ప్రజా సంక్షేమం గురించి కానీ, మన అభివృద్ధి గురించి కానీ, పేదల అభివృద్ధి గురించి కానీ ఈరోజు ఏం చేసినా పెన్షన్స్ దగ్గర నుంచి 200 రూపాయల నుంచి 1000 రూపాయల పెన్షన్స్ పెంచారు. వికలాంగులకు 1500 రూపాయల పెన్షన్లు పెంచారు. మహిళల సాధికారత విషయంలో పాటు పడుతున్నారు. ప్రతి ఒక్క విషయంలోనే ముందుండి నడిపిస్తున్న మన నాయకుడికి మనం అండదండలుగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజు మనం అందరికీ తెలిసిందే, నిన్న మొన్న వార్తల్లో విన్నాం. ఏ గూటి పక్షులు ఆ గూటికే చేరుతాయని చాలా మంది పెద్దవాళ్ళు అంటుంటే ఏమో అనుకున్నాం. నిజంగానే దొంగలందరూ కలిపి దొంగల పార్టీలోనే చేరుతూ ఉంటారు. దానికి తిరిగి మన మీద ఒక కౌంటర్లు కూడా వేస్తున్నారు. మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ఏ పార్టీనైతే ఉమ్మెత్తి పోసారో ఆ మహానాయకులు దోచుకోవడానికే పార్టీ పెట్టారన్న నాయకులు ఒకవైపు అయితే, కోట్లు గడించారు అధికారాన్ని అడ్డపెట్టుకున్న నాయకులు. అదే నాయకుడు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని ప్రజా సంక్షేమం గురించి ఆ పార్టీలో చేరాను అన్నారు. నాకైతే అర్థం కావట్లేదు. అది ప్రజలకే వదిలేస్తున్నాం. ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఆల్రెడీ బుద్ధి చెప్పారు, అయినా ఇంకా బుద్ధి రాలేదు. కొంచెం ఏదో మన సామెత కూడా చెప్పినట్టు ఉంటుంది, తోలు మందం అయితే కొంచెం కష్టంగా ఉంటుందంట. ఆ రకంగానే వెళ్తుందేమో, అది కూడా మనం ఆలోచించాలి. మన ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. ఈ సంవత్సర కాలంలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఈ సంవత్సర కాలంలో గవర్నర్ గారిని ఏ రోజైనా ప్రజా సంక్షేమం గురించి కానీ, మాకు రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరగలేదు, మాకు అన్యాయం జరిగిందని ఏ రోజైనా ప్రతిపక్ష నాయకుడు వెళ్ళారా? లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొనే శక్తి లేక ఇంకొక దొంగతో పోటీ పడి ఇంకొక దొంగతో కలిసి ఈ రోజు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారంటే ఏ మొహం పెట్టుకుని వెళ్ళారు? ప్రజలంతా అమాయకులు కాదు. ప్రజలన్నీ చూస్తున్నారు. మీరు చేసే ప్రతి పని కూడా ప్రజలు చూస్తున్నారు. ఆల్రెడీ మీ అందరికీ కూడా బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాకపోతే మాత్రం ప్రజలు ఇంకా చూస్తారు. ఒక విషయం మాత్రం చెప్తున్నాను ఆఖరిగా, మహాసంకల్పం. ఈ మహాసంకల్పానికి ప్రత్యేక రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ. ఇందాక మన గవర్నర్ గారు మాట అన్నారు, 3 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక మహాసంకల్పానికి ప్రతీకగా, ఒక మహాసంకల్పానికి ఫలితం ఇక్కడ మనం చూస్తాం. ఈ విషయంలో కూడా ఇక్కడ చిన్న నాయకుల దగ్గర నుంచి అంటే ప్రెసిడెంట్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేస్, మినిస్టర్స్ అందరూ కూడా మన వంతు మన సహాయకారం అందజేస్తూ ప్రజా సంక్షేమం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన విషయంలో ప్రతి ఒక్కటి కూడా
కూలంకషంగా గ్రౌండ్ లెవెల్ వరకు అందరికీ తెలియజెప్పగలిగితే మనం చేసిన ప్రతి కార్యక్రమం కూడా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం మనం ఇంత కష్టపడిన దానికి ప్రతిఫలం కూడా అందుకోగలుగుతాం. ఇంతమంది జనాల మహాసంకల్పం ఈ రోజు మీ తోడుంది సార్. మీరు ఇంకా బలంగా మీరు ముందుకు అడిగేయచ్చు. ఎందుకంటే ఈ జనవాహిని చూస్తేనే అర్థమవుతుంది. ఈ మహాసంకల్పానికి ఆ మహాసంకల్పం కూడా తోడైతే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ గా మారడానికి ఎన్నో రోజులు పట్టదు. దీనికి మనందరం సహకారం పూర్తిగా అందజేస్తామని, మేమందరం కూడా మీ వెంట ఉన్నామని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.